కథ స్వయంకృతం. రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు. స్వరం నాగమౌనిక. 1996 సెప్టెంబర్ 1న ఈనాడు ఆదివారంలో ప్రచురితమైన ఈ కథ మీకోసం. అధిక సంతానం, మద్యపానం వల్ల చిన్న కుటుంబాలు ఎలా చితికిపోతున్నాయో తెలియచేసే కథ స్వయంకృతం. సామర్లకోట స్టేషన్లో ప్యాసింజర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆయాసపడుతూ భార్యాభర్తలిద్దరూ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. ఆమెకు 25, అతనికి 30 ఉండొచ్చు. ఆమె చంకలో 7 ఏళ్ల పాప, చేతిలో బరువైన సంచి, చేతిలో పెద్ద సూట్ కేసుతో భుజాన 4 ఏళ్ల అబ్బాయితో ఆమె వెనుకనే బండెక్కాడతను. వాళ్ళెక్కిన వెంటనే బండి కదిలింది. వారిద్దరూ కూర్చునేందుకు జాగా కోసం చూస్తుంటే ఆమె చేతిలో పాపను అందుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. తోటి ప్రయాణికురాలు అన్నపూర్ణ. ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్న అన్నపూర్ణ భర్త చివాన లేచి సామాను అందుకుని అనువైన స్థలంలో ఉంచాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పక్కకి జరిగి ఆ దంపతులు కూర్చోవడానికి జాగా ఇచ్చారు. రైలు స్పీడ్ అందుకుంది. తన కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గలు నిమురుతున్న అన్నపూర్ణని పలకరించిందామె. ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగేనా అని. ఆ పాపని తన ఒడిలో పెట్టుకుని మురిసిపోతూ మాతృత్వానుభూతిని పొందుతున్న అన్నపూర్ణకి ఆమె ప్రశ్న వినిపించలేదు. అన్నపూర్ణకి ఇప్పుడు 40 ఏళ్లు. పెళ్లినాటికి భర్త శంకరం విశాఖపట్నంలో ఒక సినిమా హాల్లో గుమస్తగా పనిచేస్తూ ఉండేవాడు. దొండపర్తిలో ఉంటూ ఉండేవారు. 2 మరుదులు, అత్తగారితో కలిసి ఆ కుటుంబ సభ్యులు 7. అన్నపూర్ణ కాపురానికి వచ్చేసరికి 2 ఆడబడుచులకి పెళ్లిళ్లైపోయాయి. అన్నపూర్ణ ఆ ఇంట్లో కాలు పెట్టిన 2 నెలలకే శంకరానికి ప్రమోషన్ వచ్చింది. ఈ సినిమా హాలుకి మేనేజర్ అయ్యాడు. సంవత్సరంలోగానే మరుదులిద్దరికి విశాఖపట్నంలోనే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద కోడలు వచ్చిన వేళ తమకు అదృష్టం కలిసి వచ్చిందని అత్తగారు మురిసిపోయేది. బంధువులు సంతోషించారు. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భర్త శంకరానికి తాగుడు అలవాటైంది. 2-3 రోజుల పాటు ఇంటికే వచ్చేవాడు కాదు. తాగుడికి పూర్తిగా బానిసయ్యాడు. జీతం ఇంటికి ఇచ్చేవాడు కాదు. ఆర్థికంగా చితికిపోయాడు. ప్రతిరోజు బాగా తాగి వచ్చి అర్ధరాత్రి ఇంట్లో గొడవలు పెట్టేవాడు. తనని చితకబాదేవాడు. ఆ రాత్రి తాను జీవితంలో మరువలేని రాత్రి, కాళరాత్రి. తాగుడు మైకలో 9 మాసాలు నిండిన తను కిందపడేసి ఆబోతులా కాళ్లతో కుమ్మాడు. విపరీతమైన నొప్పితో విలవిల్లాడింది. మరుదులిద్దరూ నిమిషాల మీద హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి చనిపోయిన మగపిల్లాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత తాను సంతానానికి నోచుకోలేదు. నీకేం వయసొచ్చిందని బాధపడతావు? పట్టుమని 25 ఏళ్లు లేవు. కని పెంచే వయసు, బాధపడుకో అని ఓదార్చారంతా. ఆ ఓదార్పుతో మళ్లీ కడుపు పండకపోతుందా అన్న ఆశతో చాలా సంవత్సరాలు ఎదురుచూసింది. సంతానం కలుగలేదు. తాగుడు వ్యసనానికి బానిసైన భర్తని ఉద్యోగంలోంచి తీసేశారు. అత్తగారు బెంగతో మరణించింది. మరుదులు పై ఊళ్ళకి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. భర్తకు సంపాదన లేదు. దగ్గరలోనే ఉన్న ఓ తాటోకు ఇంట్లోకి మకాం మార్చారు. విస్తరాకులు కుట్టి అప్పడాలు వడియాలు చేసి అమ్ముకుంటూ ఉండేది. పక్క వీధిలో ఉన్న పంకజమ్మ గారింట్లో వంటకు కుదిరింది. నమ్మకంగా పనిచేసి సానుభూతి సంపాదించింది. అన్నపూర్ణ దీనావస్థ చూసిన పంకజమ్మ భర్తకి సిఫారసు చేసింది, శంకరానికి ఏదైనా పని చూడమని. పంకజం భర్త సూపరింటెండింగ్ ఇంజనీరు. శంకరాన్ని మొదట తోటమాలిగా వేసుకున్నాడు. జీతం 300. ఆ తర్వాత ఎన్ఎంఆర్ ఉద్యోగం, ఆ తర్వాత రికార్డు అసిస్టెంట్ గా వేశారు. వినయ విధేయతలు అతనికి ప్రమోషన్లు ఇప్పించాయి. ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. తర్వాత శంకరాన్ని రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారు, గుమస్తాగా ప్రమోషన్ ఇస్తూ. భర్త ప్రయోజకుడుగా మారాడు. ఆర్థిక పరిస్థితి బాగుంది. కాని సంతానం మాత్రం కలుగలేదు. ఇక కలుగుతుందన్న ఆశ లేదు. అన్నపూర్ణ వల్ల కూర్చున్న తన కూతురు నోట్ల చొంగ కారుస్తుంటే తన పైట చొంగుతో తుడుస్తూ ఆమెను మరలా అడిగింది ఆ మాతృమూర్తి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విశాఖపట్నం వెళ్తున్నారా అని. పక్కనే కూర్చుని ఉన్న శంకరం భార్యను మోచేతో పొడిచాడు నెమ్మదిగా, సమాధానం చెప్పమని. ఈ లోకంలోకి వచ్చిన అన్నపూర్ణ తడబడుతూ సమాధానం చెప్పింది. రాజమండ్రి నుంచి వస్తున్నాం. అరకు వ్యాలీ వెళ్ళాలి. అక్కడ మా మరిదికి సిల్క్ ఫారంలో ఫోర్మెన్ ఉద్యోగం. కూతురికి బారసల చేస్తున్నాం, రమ్మని రాసింది మా చెల్లెలు. ఇంత దూరం నుంచి వెళ్తున్నారు? మొదటి సంతానమా అడిగిందామె. జవాబు చెప్పడానికి అన్నపూర్ణకి సిగ్గేసింది. 5 ఆడపిల్లలంటే 5 అని ఆశ్చర్యపోతారు. అవహేళన కూడా చేయొచ్చు.
అందుకే సమాధానం చెప్పకుండా దాటవేసింది. మీకిద్దరైన సంతానం? తిరిగి ఆమెను ప్రశ్నించింది. అవును, ఇద్దరుంటేనే ముద్దు. అందుకే వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేయించుకున్నారు అందామె భర్తని క్రీగంటగా చూస్తూ. ఆడాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనం కూడా మాట్లాడుకుందాం అనిపించింది ఆమె భర్తకి. అందుకే శంకరాన్ని పలకరించారు. మీరిద్దరే వెళ్తున్నారు? పిల్లల్ని తీసుకెళ్లి చూపించాల్సిన ప్రదేశం కదా అరకు వ్యాలీ. సమాధానం చెప్పలేదు శంకరం. ఏమని సమాధానం ఇస్తాడోనని భర్త మొహంలోకి చూసింది అన్నపూర్ణ. శంకరం ఈ లోకంలో లేడు. గత జీవితం అతనికి సినిమాలో కనిపిస్తోంది కళ్ల ముందు. తాను సినిమా థియేటర్లో గుమస్తాగా ఉన్నప్పుడు చాలా సిన్సియర్గా పనిచేసేవాడు. థియేటర్ స్టాఫ్ అంతా తనని అసిస్టెంట్ మేనేజర్ గారు అని పిలిచేవారు. థియేటర్ మేనేజర్ స్కూటర్ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించాడు. తనను హాలు యజమానిగా మేనేజర్ నియమించాడు. పిక్చర్స్ బుకింగ్ కోసం విజయవాడ, మద్రాసు తరచుగా వెళ్తూ ఉండేవాడు. డిస్ట్రిబ్యూటర్స్తోనూ నిర్మాతలతోనూ ఆ సినిమా వాళ్ళ బలవంతం మీద కంపెనీ కోసం సరదాగా మద్యం సేవించాడు. ఆ మద్యపానమే తన జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోయాడు. మద్యానికి బానిసయ్యాడు. అది లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరాడు. థియేటర్ నిర్వహణ పట్ల శ్రద్ధ తగ్గింది. రోజుల తరబడి థియేటర్కు వెళ్లేవాడు కాదు. యజమాని 2 సంవత్సరాలు సహించాడు. చాలాసార్లు హెచ్చరించాడు. తనలో మార్పు కనబడకపోవడంతో ఉద్యోగం నుంచి తీసేశాడు. ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పలేదు. చివరికి భార్యకి కూడా. స్నేహితులు అప్పులివ్వడం మానేశారు. నాటుసారా కొనుక్కునేందుకు కూడా డబ్బుండేది కాదు. ఇంట్లో సామాన్ను మాయం చేశాడు. ఆఖరికి డబ్బు కోసం తన భార్యకు తీరని ద్రోహం చేశాడు. ప్రభుత్వం వారిచ్చే 100 రూపాయల కోసం తనకిద్దరు పిల్లలున్నారని చెప్పి వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ డబ్బులతో బాగా చిత్తుగా తాగి మైకంలో 9 మాసాలు నిండిన భార్యను కింద పడేసి ఎద్దులా కాళ్ళతో కుమ్మాడు. కడుపులో పెరుగుతున్న కొడుకుని హత్య చేశాడు. సంతాన యోగం లేదన్న నిజాన్ని భార్యకు కూడా చెప్పకుండా దాచుకున్నాడు. తన భార్య ముఖం చూసి ఇంజనీర్ గారు చిన్న ఉద్యోగం వేయించారు. ఇప్పుడు ప్రమోషన్ లభించింది. సుమారు 3000 జీతం. ఏ లోటు లేదు, సంతానం తప్ప. అంతా స్వయంకృతం. పిల్లల చదువులు పాడవుతాయని ఇంటి దగ్గర వదిలేశారు, అవునా? అతనే మరలా అన్నాడు. అవునన్నట్లు తలూపి భర్త జబ్బగిల్లింది అన్నపూర్ణ. శంకరు ఈ లోకంలోకి వచ్చాడు. అవునండి అన్నాడు అప్రయత్నంగా. అరకు వ్యాలీ వెళ్లే బస్సు శృంగవరపు కోట దాటి అనంతగిరి కొండలో ఎక్కింది. సుమారు 100 మంది కొండజాతి స్త్రీలు రోడ్డుకడ్డంగా నిలబడి వచ్చేపోయే బస్సును ఆపుతూ నినాదాలు చేస్తున్నారు. నాటుసరా అమ్మకాలు ఆపించాలి, దొంగసరా రవాణా ఆపించాలి, మద్యపాన నిషేధం పకడ్బందీగా అమలు చేయాలి అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని నినదిస్తున్నారు. ఈ ఉద్యమం 20 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు అన్నపూర్ణ, శంకరం. బస్సును 10 నిమిషాలు ఆపి వదిలేశారు ఆ స్త్రీలు. మంచం మీద నీరసంగా పడుకుని పక్కలో ఉన్న పాపాయన ఆప్యాయంగా నిమ్ముతున్న చెల్లెలు లక్ష్మిని చూచి బావురుమంది అన్నపూర్ణ. ఏమిటే ఇలా అయిపోయావు అడిగింది సమీపిస్తూ. రా అక్కారా, బావున్నారా బావగారు? అలా బల్ల మీద కూర్చోండి. ఓపికను కూడా తీసుకుని పలకరించింది లక్ష్మి. చెల్లెలు లేచి కూర్చోడానికి సహాయపడింది అన్నపూర్ణ. అంతలో పక్క గదిలోంచి లక్ష్మి అత్తగారు పార్వతమ్మ వచ్చింది. 5వ కాన్పునైనా మగపిల్లడు పుట్టకపోతాడనే ఆశతో తల్లి ప్రాణానికి ముప్పు తెచ్చాం అన్నపూర్ణ. డాక్టర్ అమ్మ నానా చివాట్లు పెట్టింది. మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశాం పశ్చాత్తాపడి ప్రకటించింది. సరిగ్గా అప్పుడే ఉతికిన బట్టలు తెచ్చింది నూకాలు. 3వ కాన్పైనప్పుడే ఆ అమ్మకి చెవునిల్లు కట్టుకుని చెప్పా ఆ ఆపరేషన్ చేయించేసుకోమని. మగపిల్లడైతే మాత్రం మనల్ని సోతాన్ని గ్యారంటీ ఏంటి అమ్మగారు? ఇప్పుడు చూడండి, పురుడై నల్లాలైనా తేరుకోలేదు. ముక్కున పేనాలున్నాయి. నాకిద్దరూ ఆడపిల్లలు. మరి పిల్లలొద్దు మావా అన్నాను. అంతే, ఆపరేషన్ చేయించేసుకున్నాడు. తమరికి మేము చెప్పేటంతోళం కాదనుకోండి. ఆ అమ్మ పేనం మీదకి వచ్చింది కాబట్టి మనసుండి బట్టకు వెబుతున్నా. బట్టలు లెక్క చూసుకోండి, నే బోవాలా. నూకాలు మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. నీకున్న జ్ఞానం మాకు లేకపోయిందే. అప్రయత్నంగా పైకి అనేసింది పార్వతమ్మ. మనకెలాగూ పిల్లలు లేరు. మీ చెల్లెలకి ఇప్పుడు పుట్టిన పిల్లని మనం తీసుకుని పెంచుకుంటే బాగుంటుందనిపిస్తోంది. భార్యని ఏకాంతంలో అడిగాడు శంకరం. నిన్ననే లక్ష్మిని అడిగాను, అలాగే అంది. మరిది అత్తగారు కూడా అంగీకరించారు. ఇదే విషయం మిమ్మల్ని నేనే అడగాలనుకుంటున్నా, ఇంతలో మీరే అడిగారు అంది అన్నపూర్ణ మురిసిపోతూ. బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన స్వయంకృతం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే
Please like, share and subscribe to our channel.